లక్షల డబ్బులు సంపాదించడం కూడా వృధా అవుతుంది. కాబట్టి మనం ఈ రోజు నుంచి అయినా మీరు ఇప్పుడు ఈ మేళకు వచ్చిన తర్వాతనైనా పెట్టండి. ఇప్పుడు ఇంకొకటి వ్యవసాయంలో కూడా మీకు కొత్త వంగడాలంటే ఇప్పుడు బాయిలర్ చికెన్ ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇంట్లో ఐఫోన్ ఉన్నది. మనకు వచ్చే మన పిల్లలు 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు మన ఆడపిల్లలు పెద్ద మనుషులు అవుతారు. దేనివల్ల అవుతారు? బాయిలర్ చికెన్ వల్ల మనం వాడే జీని మామిడి పడి రైస్. పూర్వం మనకు ఈ సామ మసూరి బియ్య మసూరి అనే బియ్యం లేవు మనకు. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు అనారోగ్యాలతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతున్నాం. ఇలా మీరు 40 క్వింటాలు 50 క్వింటాలు పండించి ఒక అమ్మాయి డెలివరీ కావాలంటే హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది, ఒక ప్రెగ్నెన్సీ కావాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఒకసారి మనం హాస్పిటల్ పోతే ఒక కిడ్నీ ప్రాబ్లం అయితే ఎంత ఖర్చు అవుతుంది, ఒక లివర్ దెబ్బతింటే ఎంత ఖర్చు అవుతుంది, మానసికంగా కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది. ఇంతకుముందు మన అయ్యకు మనం తలగోరు పెట్టేందుకు మనం మిగిలినాం. ఇప్పుడు మన ఉన్న పిల్లలకు తండ్రులు తలగోరు పెట్టే పరిస్థితి వస్తుంది. ఈ మందుల కూడా తినడం వల్ల మెంటల్ గా మైండ్ న్యాచురల్ అయితే లేదు. ఒక పిల్లగానికి తండ్రి చెప్పే పరిస్థితి లేదు. తండ్రి చెప్పకుండా తండ్రి బండి కొనిస్తాడు. ఆ బండి వేసుకుపోయి వాడు ఎక్కడ పడుతుండో మీ అందరూ తెలుసు. ఒక పిల్లని చదివితే ఇవాళ ఏం చేస్తుందో కూడా మీకు తెలుసు. ఈ పరిస్థితులలో మీరు ఈ రోజు నుంచి అయినా కొంచెం ఆలోచించుకొని ఈ జీను మాడిఫైడ్ రైస్ అనేది యూనివర్సిటీలో తయారైన విత్తనాలు కాకుండా మన తాతల తండ్రులు కొన్ని విత్తనాలు తయారు చేయించారు. మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు మన ఆనకాయ ఎట్లా ఉండేది? ఆనకాయలు నీళ్లు పట్టుకొని పోయేటోళ్ళం మనం. ఇప్పుడు వచ్చే ఆనకాయలు నీళ్లు పట్టుకోగలుగుతామా? ఇంతకుముందు మన బీరకాయ ఎంత టేస్ట్ ఉండేది? ఇంతకుముందు మన రాములకాయలు పచ్చిమిరపకాయలు గోలించుకుంటూ రోడ్ల నూరుకుంటే ఎంత టేస్ట్ ఉండేది? ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మనకు? ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎంతమంది ఇళ్ల కరివేపాకు చెట్లు ఉన్నాయి చేయలేకుండా? ఎంతమంది ఇళ్ల నిమ్మ చెట్టు ఉన్నది? ఎంతమంది ఇళ్ల నిమ్మ చెట్టు? ఓకే, సంతోషం. ఇలాంటివి మనం చిన్న చిన్న ట్రిక్స్ ఇవి వాడడం వల్ల కొంతవరకు మనకు ఆరోగ్యం సహకరిస్తుంది. రాబోయే రోజుల్లో మనకు పిల్లలకు ఆస్తులు ఇచ్చుడు కాదు, ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఇప్పటి నుంచైనా మీరు ఈ సామ మసూరి విజయ మసూరి బియ్యం కావు. మనకు వచ్చే రోగాలలో 50% బీపీ షుగర్లు రావడానికి కారణం సామ మసూరి విజయ మసూరి బియ్యం. మీరు పెట్టుకోదలుచుకుంటే దేశీ విత్తనాలని కొన్ని ఉంటాయి. భూమి మీద మానవులు పుట్టినప్పుడు భగవంతుడు ఏమి ఇచ్చిండంటే పక్షులకు పనులు ఇచ్చిండు. వాటికి రోగాలున్నాయా? ఏ పక్షి కన్నా హాస్పిటల్ ఉందా? జంతువులకు గడ్డి ఇచ్చిండు. మన అయ్యా ఎన్నడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కు గొడ్డ దావకానికి ఎద్దును తీసుకపోలే. ఇవాళ మన పరిస్థితి ఏమున్నది? అయిపోయిందా? తాడి చెట్టుకి ఎవరన్నా మందేస్తానరా? చింతపలక చెట్టుకు ఎవరన్నా మందేస్తానరా? చింత చెట్టుకి ఎవరన్నా మందేస్తానరా? ఈ ఏ చెట్టుకు అడవిల చెట్లకు మందు లేనప్పుడు మనము భూమి మీద ఎందుకు మందు పోసి భూమి ఆరోగ్యం ఖరాబ్ చేసి ఆ భూమిలో వచ్చిన పంట తిని మనం ఎందుకు ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాం? ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి